అమెరికా ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఇరాన్ ధీటుగా బదులిస్తుంది. మిడిల్ ఈస్ట్లోని అమెరికా మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసింది. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఎస్ బేస్లపై క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక దళ స్థావరంపై మిసైళ్లతో అటాక్ చేసింది ఇరాన్. అమెరికన్ నేవీ 5th ఫ్లీట్ లక్ష్యంగా దాడులు చేసింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్లో హై అలర్ట్ ప్రకటించారు. అటు యుఏఈలోని ఆల్ దఫ్రా బేస్ పైన భారీ దాడి జరిగింది. జోర్డాన్లోని ముతక్ ఆల్ సల్తీ ఎయిర్ బేస్ పై దాడి చేసింది ఇరాన్. యుఎస్ ఇజ్రాయెల్ పై ఎదురు దాడికి దిగిన ఇరాన్ 7 గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది. అరబ్ ఎమిరేట్స్, సౌదీ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, లెబనాన్లోని యుఎస్ మిలిటరీ బేస్లను లక్ష్యంగా చేసుకుంది. అబుదాబి, రియాద్, దుబాయ్ నగరాలలో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ దాడుల్లో యుఏఈలో ఒక వ్యక్తి చనిపోయాడు. టెహ్రాన్ ప్రయోగించిన అన్ని మిసైల్స్ కూల్చేశాము అని కువైట్ ప్రకటించింది. ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో కువైట్, ఖతార్, దుబాయ్ తమ ఎయిర్ స్పేస్లు మూసివేశాయి. అమెరికా ఇజ్రాయెల్పై ఎదురు దాడిపై ఇరాన్ ప్రకటన చేసింది. మధ్య ప్రాచ్యంలోని అన్ని యుఎస్, ఇజ్రాయెల్ మిలిటరీ బేస్లపై దాడులు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. యుద్ధం ఆగే వరకు ఆపరేషన్ ఆగదు అని తేల్చి చెప్పింది. పరిస్థితులు సాధారణ స్థితికి రావాలి అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం కావాలి అని డిమాండ్ చేసింది. మరోవైపు వాణిజ్య నౌకలపై దాడులను పునః ప్రారంభించనున్న యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులతో పశ్చిమ ఆసియా అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్లోని ఓ గర్ల్స్ ప్రైమరీ స్కూల్ ధ్వంసమైంది. ఈ ఘటనలో 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. మినాబ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ వేసిన క్షిపణి డైరెక్ట్గా ఈ స్కూల్పై పడినట్లు ఇరాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను రష్యా ఖండించింది. వరల్డ్ ఆర్డర్ను మార్చేలా ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడింది. దీనిపై ప్రపంచం స్పందించాలి అని మాస్కో పిలుపునిచ్చింది. అటు ఈయూ కూడా మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలపైన ఆందోళన వ్యక్తం చేసింది.